వెలిసెర బొమ్మ ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి హక్కులను పంచిన వాడు తను రాసింటూ రాజ్యాంగం దేశం కోసం తను చేసింటూ పోరాటం అందరి కోసం చంద్రబాబు నాయుడు గారే ఇప్పుడు మళ్ళీ ఎస్సీ వర్గీకరణ జరిగింది. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు. అందువల్ల గౌరవ చంద్రబాబు నాయుడు గారి సహకారంతో వర్గీకరణ కొంత ముందుకెళ్లింది కనుక ఆయన పట్ల మనం ఎప్పుడు కృతజ్ఞత ఉందామనేసి కూడా మనం మర్చిపోతాం. పశ్చిమ రాయలసీమ వెనుకబడే నియోజకవర్గానికి ఈ రోజు మన ఆశాజ్యోతి అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టకు రావడం నిజంగా మన నియోజకవర్గం ప్రజలందరూ సంతోషకరమైనటువంటి రోజులు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంబేద్కర్ గారు ఈ రోజు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు రాజ్యాంగాన్ని మనకు రచించి ఈ రోజు మనకి ఇంత స్వేచ్ఛ ఇచ్చాయంటే నిజంగా అంబేద్కర్ ని మనం గుండెల్లో పెట్టుకోవాలి. వస్తే అక్కడికి వెళ్లి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఆయన ప్రశ్నిస్తే ఈ రోజు ఆరోగ్యశ్రీ పింఛన్ లేక ముస్లిం వాళ్ళు వితంతువులు బాధపడుతుంటే వాళ్ళ పట్ల 6,000 రూపాయలు వచ్చే విధంగా పోరాడిన వ్యక్తి మన అన్నగారని సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. ఆశ లేని వ్యక్తి ఎవరు ఉన్నారంటే మన మందకృష్ణ మాదిరిగా నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఆయన అనుకుంటే పదవులు ఆయన కాళ్ళ దగ్గరకు వస్తాయి, కానీ ఆయన పదవి కోసం ఆశించలేదు. మన ఎస్సీ వర్గీకరణ కోసమే పోరాడి సాధించి ఈ రోజు ఆయన దేశంలోనే ఒక గొప్ప నాయకుడని గర్వంగా చెప్పుకునే వ్యక్తులని సభాముఖంగా తెలియజేస్తున్నారు.